నమస్తే దోస్తులు, అస్సలాం వాలేకుమ్. అందరూ మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ ఛానల్. సో ఈరోజు నేనైతే ఒక స్పెషల్ డిష్ చేస్తున్నాను. మా పిల్లల ఫేవరెట్ అదేంటంటే ఆమ్రస్ ఇంకా గోధుమ అట్టు. సో మా పిల్లలకి అంటే ఇది చాలా సమ్మర్ సీజన్ వచ్చిందంటే కంపల్సరీగా ఈ ఐటమ్ చేసి పెట్టమని అడుగుతుంటారు. ముఖ్యంగా మా రుహాన్ అయితే ఎట్లా అడుగుతాడంటే, మీకు ఎలా చెప్పాలి, అమ్మి తూ బనాతీ నా స్వీట్ చీలా అవి ఆమ్ కా జ్యూస్ ఓ బనామ్మి అని ఇట్లా అడుగుతూ ఉంటాడు. అంటే సీజన్ స్టార్ట్ అవడానికంటే ముందే. సో అంత క్యూట్గా అడిగిన తర్వాత ఇంకెందుకు చేసి పెట్టను. సో ఈరోజు నేను చేస్తున్నాను ఆమ్రస్ ఇంకా గోధుమ అట్టు. మరి ప్రాసెస్ లోకి వెళ్దాము. ఇప్పుడు ముందు మనం గోధుమ అట్టు కోసం పిండి అయితే రెడీ చేసుకుందాము. సో ఇది గోధుమ పిండి, ఒక కప్పు తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల షుగర్, 2 స్పూన్ల షుగర్, స్వీట్నెస్ ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఉప్పు, తర్వాత ఇందులో కొంచెం వంట సోడా. సో ఇవి వేసుకుని ముందైతే మనం మామూలు దోశ పిండి లాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ, సో ఇప్పుడు ఈ పిండిలో నీళ్లు పోసుకుని కొంచెం జారుడుగా, అంటే మనం దోశ వేసుకుంటాం కదా అలా ఇది పిండి కలుపుకోవాలి. సో పిండిని ఇట్లా మనం కొంచెం జారుడుగా అట్టు వేసుకోవడానికి వీలుగా కలుపుకొని పెట్టుకోవాలి. సో పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక సైడ్లో పెట్టేసుకుందాము. ఈలోపు ఇది కొంచెం మనకి మ్యారినేట్ అవుతుంది పిండి. ఈలోపు మనము ఆమ్రస్ అంటే మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో ఇప్పుడు ఆమ్రస్ కోసము 2 మామిడి పళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఇవి బాగా పండుగానే ఉన్నాయి. సో ముందు మామిడి పళ్ళని మంచిగా వాష్ చేసుకుని తర్వాత పీల్ చేసుకుందాము. సో మనం మామిడి పళ్ళని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మళ్ళీ చప్పగా ఉంటే మనకు తినడానికి బాగుంటుంది. ఇది స్వీటే కాబట్టి కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం థిక్గా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆమ్రస్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మన గోధుమ అట్లు వేసుకునే లోపు ఇది మంచిగా చల్లగా అవ్వాలి. సో ఇప్పుడు మన పెనం వేడైంది, దీంట్లోకి నేను అట్టు వేస్తున్నాను. మంచిగా పల్చగా వేసుకుంటే అట్టు క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్, లైట్గా ఆయిల్ వేసుకుందాము. ఇంక ఇప్పుడు ఇది మంచిగా క్రిస్పీగా కాలాలి. సో ఇప్పుడు మన అట్టు ఒక సైడ్ కాలింది, ఇంకొక సైడ్ కూడా కాల్చుకుంటే మన గోధుమ అట్టు అయితే రెడీ అయిపోతుంది. యాక్చువల్గా ఇది నాన్ స్టిక్ ప్యాన్లో వేయకూడదు అంటారు. కాకపోతే ఏంటంటే ఇందులో మనం షుగర్ కలుపుకున్నాం కాబట్టి మామూలు ఐరన్ ప్యాన్ మీద అయితే కొంచెం మన అట్టు అతుక్కుపోతుంది, స్టిక్ అవుద్ది అనమాట. అందుకని ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేయొచ్చని నేను ఇప్పుడు దీని మీద నాన్ స్టిక్ మీద ఈ అట్టుని అయితే వేస్తున్నాను. సో మన అట్టు రెండో వైపు కూడా కాలింది. సో ఇప్పుడు దీన్ని తీసి మనం ప్లేట్లో పెట్టుకుందాము. సో ఇప్పుడు ఇంకొక అట్టు కూడా వేస్తున్నాము. సో మనం ఈ అట్లన్నీ వేసుకునే లోపు మన ఆమ్రస్ అయితే చల్లగా అవుతుంది. సో మన గోధుమ అట్లయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఈ లోపు మన ఆమ్రస్ కూడా చల్లగా అయిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ రెగ్యులర్గా ఎవ్రీ సమ్మర్లో ఇదైతే చేసి తినిపించేది, ఇప్పుడు కూడా చేస్తుంది. అయితే మాకు చిన్నప్పుడు ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి మామూలుగా అలాగే వేడిగా ఉన్న తినేవాళ్ళము. బట్ ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉన్నాయి కాబట్టి చల్లగా చేసుకుని తింటున్నాం. ఓకే, మరి మన ఆమ్రస్ ఇంకా గోధుమ అట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా పిల్లల్ని పిలుస్తున్నాను. రుహాన్
ఇది ఏంటి చెప్పు? ఆమ్రస్ ఇంకా చీలా. చీలా, ఆమ్రస్ ఇంకా చీలా. ఓకే మరి సో టేస్ట్ చేసి చెప్తారా ఎట్లుందో? ఓకే ఓకే టేస్ట్ చేయండి. నేను తినిపించిన ఇది ఇలా తీసి ఇలా ముంచి తింటే ఎంత బాగుంటుందో కదా. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నేను. అవును, నువ్వు చాలా రోజుల నుండి అడుగుతున్నావు. ఇప్పుడు ఇది రూహికి ఈ అట్టు తీసి ఇలా ముంచి ఎట్లుంది రూహి? బాగుందా? ఓకే సో ఇది నీకు నాకు ఇంకోటి ఫ్రెండ్స్ గా. ఓకే ఈ బైట్ ఫ్రెండ్స్ కి. ఓకే ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంక మేమైతే ఇప్పుడు మా ఈ డిష్ ఎంజాయ్ చేస్తాము. ఒకసారి ఇలా ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.